వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్నకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు. వివక్షను రూపుమాపడానికే కులగణన చేపడుతున్నాం. తెలంగాణలో కులగణన దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుంది. హైదరాబాద్ బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో మేధావులు, సామాజికవేత్తలతో AICC అగ్రనేత రాహుల్ గాంధీ. ఆర్థిక సామాజిక ఉపాధి కుల వివరాల సేకరణకు నిర్వహించే ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు సహకారం అందించాలి. దర్పల్లి మండలం సీతాయిపేటలో ఇంటింటా సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటా సర్వే ప్రారంభం. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం బలి. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో కూతురితో సహా కలిసి భార్యాభర్తల ఆత్మహత్యా యత్నం. తల్లిని కాపాడిన గజ ఈతగాళ్లు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడంతో స్టాక్ మార్కెట్కు జోష్. మళ్లీ 80,000 మార్క్ అందుకొన్న సెన్సెక్స్. దేశంలో ఉన్న ఓబీసీలకు తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారుతుంది. రాహుల్ గాంధీ పర్యటనపై వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో మీడియా సమావేశం నిర్వహించిన ఈరవత్రి అనిల్. సైబర్ జాగృత దివస్ కార్యక్రమం ద్వారా సీనియర్ సిటిజన్స్ ను చైతన్యం చేయాలి. అదనపు పోలీస్ కమిషనర్ వెల్లడి. జాతీయ స్థాయి తైక్వాండో క్రీడల్లోనూ ఇందూరు సత్తా చాటాలి. ఇందూరు బిడ్డ తైక్వాండో క్రీడాకారిణి సాయి ప్రసన్నను అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. TNGOS జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన నాశెట్టి సుమన్ కుమార్. శుభాకాంక్షలు తెలిపిన పలు ఉద్యోగ సంఘాల నాయకులు. కాశీకి విస్తరించిన మంచాల జ్ఞానేందర్ ట్రస్ట్ సేవలు. నిజామాబాద్ నుంచి కాశీకి స్వర్గరథాన్ని పంపి కాశీ ట్రస్ట్ సభ్యులకు స్వర్గరథాన్ని అప్పగించిన మంచాల జ్ఞానేందర్. కార్తీక బుధవారం సందర్భంగా అయ్యప్ప ఆలయానికి భక్తుల సందడి. పెద్ద ఎత్తున అయ్యప్ప మాలధారణ స్వీకరించిన భక్తులు. జగిత్యాల పట్టణంలో 10వ వార్డులో అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. రెండవసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్కు శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రాత్మక ఎన్నికల విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మునుపటి పదవీకాల విజయాలకు తగ్గట్టుగా భారత్ US వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేద్దాం. ప్రపంచ శాంతి, సుస్థిరత్వం, శ్రేయస్సు కోసం పాటు పడదాం అని ఆ పోస్ట్లో రాసుకొచ్చారు. అలాగే గతంలో పలు వేదికల్లో ఇద్దరూ కలిసి దిగిన చిత్రాలను పంచుకున్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ 267 ఎలక్టోరల్ ఓట్లతో విజయానికి అతి సమీపంలో ఉన్నారు. మరో 3 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే అధ్యక్షుడిగా ట్రంప్ విజయం ఖరారైనట్లే. ఈ సందర్భంగా ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు నిర్వహించిన ప్రచారం అతిపెద్ద రాజకీయ ఉద్యమం. అమెరికా గతంలో ఎన్నడూ చూడని విజయాన్ని మనం దక్కించుకున్నాం. ఈ సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపై ప్రతిక్షణం మీకోసం, మీ కుటుంబం కోసం పోరాటం చేస్తాను అని ఆయన అన్నారు. దేశంలో ఉన్న ఓబీసీలకు తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారుతుందని రాష్ట్ర మైన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ తెలిపారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో వివిధ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పర్యటన గురించి మాట్లాడారు. కుల గణన అంశంలో దేశ ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల గణన సర్వే మంచి ఫలితాలనిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అనిల్ తెలిపారు. రాహుల్ గాంధీ గారు నిన్న హైదరాబాద్కి రావడం, సివిల్ సొసైటీతో నేరుగా చర్చించడం, కులగణన ఏ విధంగా చేపట్టాలని వాళ్ళతో మాట్లాడి
కులగణనలో ఏ అంశాలను చేర్చాలి, ఏ విధంగా ఉండాలని చెప్పేసి చర్చించడం జరిగింది. అది చాలా గొప్ప. ఇవాళ రాష్ట్రంలో కులగణన కోసం అన్ని విధాల ఏర్పాటు చేసి ఈ రోజు కులగణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అందుకు అంకురార్పణ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఏఐసిసి అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్లోని బీసీ కార్పొరేషన్ చైర్మన్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. శాస్త్ర సాంకేతికతకు సాంఖ్యక శాస్త్రమే మూలాధారమని టియు వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మరియు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మరియు టెక్నాలజీ సంయుక్తంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఒకరోజు అవగాహన సదస్సు అప్లైడ్ స్టాటిస్టిక్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ స్టాటిస్టిక్స్ అనుకరణ మరియు ప్రాముఖ్యత గురించి వివరించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ, సైన్స్ డీన్, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ హారతి సాంఖ్యక శాస్త్ర గొప్పతనాన్ని విద్యార్థులు తెలుసుకోవాలని తెలిపారు. గణిత శాస్త్ర కాంటాక్ట్ అధ్యాపకులు డాక్టర్ పురుషోత్తం, రాజేశ్వర్, నర్సింలు, సందీప్ మరియు వివిధ కళాశాలల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. As said by Professor Sampath Kumar, this mathematics and statistics, day by day it's gaining much popularity in the era of global age. As we celebrate Mathematics Day today, but we should also strive for the future of mathematics. But in the era of globalization, due to the advancement of so many technological things, ICT and artificial intelligence, కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో అధికారులు సమగ్ర కులగణన సర్వేను ప్రారంభించారు. అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పాల్గొన్నారు. సర్వేకి వచ్చిన అధికారులకు ప్రజలు సహకరించి వివరాలు తెలపాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల గణన సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. మంచి కార్యక్రమం చేపట్టారని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దానికి మన బాన్స్వాడ పట్టణంలో గౌరవులు పెద్దలు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ గంగాధర్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అలాగే ఈ సర్వే ఈ రోజు నుండి 15-20 రోజులలో పూర్తి కాబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో సహకరించగలరు. ఈ సర్వేను మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు మరి ఆదేశాల మేరకు మన సీఎం రేవంత్ రెడ్డి కోరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కోరుట్ల పట్టణ మరియు మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. 46,05,336 రూపాయల విలువ గల 46 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ నిరుపేదలు ఆర్థికంగా లేక తమ ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే ఎంతో కష్టపడేవారని, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఎలాంటి కష్టం జరగకుండా చూడాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి మహిళలను ఆదుకుంటున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం అప్లై చేసే ముందు దళారులెవ్వరికీ కూడా ₹1 కూడా ఇవ్వద్దని, ఎవరైనా డబ్బులు అడిగినచో చెప్పుతో కొట్టి ఆ వ్యక్తిని నా దగ్గరకు తీసుకురావాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, నాయకులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి, బట్టు సునీల్, ఫైమ్, కల్లూరు మాజీ సర్పంచ్ అంజయ్య, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలోని 44వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. జగిత్యాల పట్టణంలోని 44వ వార్డులో 10 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ భూమి పూజ చేశారు. అనంతరం నిత్య జనగణమన కార్యక్రమంలో భాగంగా జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ చిరంజీవి, ఏఈ చరణ్, వంజరి సంఘం అధ్యక్షులు ఆంజనేయులు, నాయకులు దాసు, రాము, శంకర్, గోపి, రాములు, కౌన్సిలర్లు, నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడిగా నాశెట్టి సుమన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని టీఎన్జీఓఎస్ భవనంలో నాయకుల సమక్షంలో జిల్లా అధ్యక్షుడిగా నాశెట్టి సుమన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సుమన్ను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా కోఆప్షన్ పద్ధతిలో జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా వారందరూ కూడా మీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే రాబోయే కాలంలో ఒక మార్క్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో, తపనతోటి గత 16 సంవత్సరాల నుంచి ఈ యూనియన్ యాక్టివిటీస్లో పాల్పంచుకుంటున్నాను. నాకు ఎలాంటి భావోద్వేగాలు లేవు. ఖచ్చితంగా ఉద్యోగుల యొక్క శ్రేయస్సు, ఉద్యోగుల యొక్క ఆత్మాభిమానం, ఉద్యోగుల యొక్క
ఇష్యూస్ పైనే టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా అనేది కేంద్రీకృతం చేయబడుతుందని చెప్పేసి తమ ద్వారా జిల్లా ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తూ దర్పల్లి మండలం సీతాయిపేటలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించి కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటివరకు ఎంత పరిమాణంలో సన్నరకం, దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించారు, ట్రక్ షీట్స్ వచ్చాయా, బిల్ ట్యాగ్ అయిందా, కొత్త గన్ని బ్యాగులు అందాయా అని ఆరా తీశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను ఓపీఎంఎస్ తో పాటు లోకల్ యాప్లోనూ నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం జిల్లా వ్యాప్తంగా 629 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈసారి సన్నరకం, దొడ్డు రకం ధాన్యం సేకరణకై వేర్వేరుగా కేంద్రాలను అందుబాటులో ఉంచామని వివరించారు. కనీస మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అందజేయనుందని, ఈ మేరకు ఓపీఎంఎస్తో పాటు ఆన్లైన్లో లోకల్ యాప్లో వివరాలు నమోదు చేయిస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని వెంట నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. అన్ని కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచామని, లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరుగుతోందని తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులున్నారు. ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు ఇందూరు బిడ్డ సాయి ప్రసన్న ఎంపిక కావడంపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రసన్నను అభినందించారు. అక్టోబర్ 26, 27 తేదీల్లో వికారాబాద్లో రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీల్లో బాలికల విభాగం అండర్ 29 వెయిట్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించి నిజామాబాద్ బోర్గం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న సాయి ప్రసన్న ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి టైక్వాండోలో ఘన విజయం సాధించడం గర్వకారణమన్నారు. ఈ నెల 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు మధ్యప్రదేశ్ విదిశలో జరగబోయే ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికై మన జిల్లా క్రీడాకారిణి సాయి ప్రసన్న జాతీయ స్థాయిలో కూడా మెడల్ సాధించాలని, ప్రతి పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, మన తెలంగాణకు, మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కోచ్ మనోజ్ కుమార్ను అభినందించారు. సాయి ప్రసన్న తండ్రి గంగాధర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో వివిధ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పర్యటన గురించి మాట్లాడారు. కుల గణన అంశంలో దేశ ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల గణన సర్వే మంచి ఫలితాలనిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అనిల్ తెలిపారు. రాహుల్ గాంధీ గారు నిన్న హైదరాబాద్కి రావడం, సివిల్ సొసైటీతో నేరుగా చర్చించడం, కులగణన ఏ విధంగా చేపట్టాలని వాళ్ళతో మాట్లాడి కులగణనలో ఏ అంశాలను చేర్చాలి, ఏ విధంగా ఉండాలని చెప్పేసి చర్చించడం జరిగింది. అది చాలా గొప్ప. ఇవాళ రాష్ట్రంలో కులగణన కోసం అన్ని విధాల ఏర్పాటు చేసి ఈ రోజు కులగణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అందుకు అంకురార్పణ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఏఐసిసి అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్లోని బీసీ కార్పొరేషన్ చైర్మన్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. నిజామాబాద్ ట్రస్మా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఈ నెల 8వ తేదీన ఏర్పాటు చేసినట్లు సంఘ సభ్యులు తెలిపారు. ట్రస్మా నిజామాబాద్ జిల్లా ఈ నెల 8వ తేదీన వంశీ ఇంటర్నేషనల్లో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి రాష్ట్ర బాధ్యుల సందేశాలు, జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ట్రస్మా అధ్యక్షులు కందల పాపిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ అతిథులుగా హాజరు కానున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని పాఠశాల యాజమాన్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు. సత్యనారాయణ రెడ్డి, రాఘవేంద్ర, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, బీబీసీ ప్రవీణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తున్నాం. ఎల్లుండి అనగా తేదీ 8/11/2024 నిజామాబాద్ నగరంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో 5th ఫ్లోర్లో నిజామాబాద్ జిల్లా ట్రస్మా జనరల్ బాడీ మీటింగ్ ఉంది. అది ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఇందులో 2 సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ సెషన్ జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది.
ఆర్థిక సామాజిక రాజకీయ విద్యా ఉపాధి కుల వివరాల సేకరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. దర్పల్లి మండలం సీతాయిపేటలో ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ఇళ్లను సందర్శించి కుటుంబ సర్వే నిర్వహణ కోసం అతికించిన స్టిక్కర్లను చూసి వాటిపై నమోదు చేసిన ఇంటి నంబర్, ఎన్యూమరేషన్ బ్లాక్, క్రమ సంఖ్య తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా సర్వే జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటింటి సర్వే కోసం ఏ ఒక్క నివాస గృహం సైతం మినహాయించబడకుండా మొత్తం 3245 ఎన్యూమరేషన్ బ్లాక్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని రికార్డుల ఆధారంగా ఎన్యూమరేషన్ బ్లాక్లను గుర్తించామన్నారు. ఒక్కో బ్లాక్కు ఒకరు చొప్పున ఎన్యూమరేటర్లను నియమించామని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే నిర్వహించాల్సిన తీరుపై వారి శిక్షణ తరగతులను ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించామని కలెక్టర్ తెలిపారు. ఇంటింటి సర్వేలో భాగంగా ఈ నెల 6, 7, 8వ తేదీల్లో 3 రోజుల పాటు హౌస్ లిస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, ఈ నెల 9వ తేదీ నుండి సమగ్ర కుటుంబ వివరాల సేకరణ ప్రారంభమవుతుందని వివరించారు. సర్వే బృందానికి నిర్ణీత సమాచారాన్ని అందజేస్తూ జిల్లాలో ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతానికి అన్ని వర్గాల వారు సహకరించాలని కలెక్టర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మనకి సోషియో ఎకనామిక్ సర్వే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి జిల్లాలో టోటల్గా 3245 ఎన్యూమరేషన్ బ్లాక్స్ మనము క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఈచ్ ఎన్యూమరేషన్ బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ ఉండే విధంగా మనము ఎంప్లాయీస్ని ఐడెంటిఫై చేసాము. అదేవిధంగా మనకి ఫస్ట్ 3 days నవంబర్ 6th, 7th, 8th మనకి హౌస్ లిస్టింగ్, అంటే వాళ్ళకి ఇచ్చిన ఎన్యూమరేషన్ బ్లాక్లో ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అనేది ప్రతి ఇంటికి వెళ్ళి ముందుగా మనకి హౌస్ లిస్టింగ్ ప్రక్రియ ఈ 3 days జరుగుతుంది. తర్వాత మనకి నవంబర్ 9th నుంచి డీటెయిల్డ్ సర్వే ఈచ్ ఫ్యామిలీది కూడా మనకి డీటెయిల్డ్ సర్వే అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎన్యూమినేటర్స్ అందరికి కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందరూ ట్రైన్డ్గా ఉన్నారు. సో ఇక్కడ కూడా సర్వే అనేది ఏదైతే మనకి గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా సర్వే జరుగుతూ ఉంది. సో మనకి ఎన్యూమినేటర్స్ కూడా ట్రైన్డ్ అయి ఉన్నారు. సో అదేవిధంగా వచ్చిన ఫ్యామిలీస్లో కూడా సో వాళ్ళు కూడా కాస్త ముందుకొచ్చి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్యామిలీస్, హౌసెస్ ఇస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చొరవతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిగాయని డిచ్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కూరపాటి అమృతాపూర్ గంగాధర్ పేర్కొన్నారు. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ చౌక ధరల దుకాణానికి రేషన్ డీలర్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి దృష్టికి తీసుకుపోగా వారు స్పందించి సంబంధించిన అధికారులకు నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం అధికారులు ప్రకటనలను విడుదల చేసి టెండర్లు వేసి డీలర్లను ఎంపిక చేశారు. డిచ్పల్లి మండలంలోని గన్పూర్, యానంపల్లి, దేవనగర్లలో చౌక ధరల దుకాణాలను పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల గురించి ఆలోచించే ప్రభుత్వమని, బీద బలహీన వర్గాల అండగా ఉండే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్న ఘనత రేవంత్ రెడ్డి సర్కార్కే దక్కుతుందన్నారు. నూతనంగా ప్రారంభించుకున్న రేషన్ డీలర్ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కూరపాటి అమృత గంగాధర్తో పాటు మండల రేషన్ డీలర్లు రాజారాం, సాజిద్, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. 3 గ్రామాల్లో ఏదైతే చౌక ధరల దుకాణం డీలర్స్ లేకుండానో దానిని మా యొక్క గౌరవనీయులు పెద్దలు రూరల్ శాసనసభ్యులైన రేకులపల్లి భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సహకారంతో 3 డీలర్షిప్ల నెంబర్లు 3కి కూడా ఈ యొక్క డీలర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 1 గన్పూర్, 2 దేవనగర్, 3 యానంపల్లి. ఇటువంటి 3 నిరుద్యోగులకు అవకాశం ఇచ్చినందుకు మేము మా కాంగ్రెస్ మండలి తరఫున మా యొక్క నాయకుడైన రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క డీలర్షిప్ ఏజెంట్లుగా మీరు ఎవరైతే 3 ఎన్నికైనరో వారు ప్రజలకు నార్త్ హైదరాబాద్ ను మెట్రో ఫేజ్ 2 అభివృద్ధి ప్రణాళిక నుండి అన్యాయంగా వదిలివేయడాన్ని నిరసిస్తూ మెట్రో సాధన సమితి సభ్యులు బోయినపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
నార్త్ హైదరాబాద్ ఒక ముఖ్యమైన అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఉన్నప్పటికీ మెట్రో కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల నుండి పూర్తిగా విస్మరించబడిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు మెట్రో కనెక్టివిటీ లభించడం ప్రాథమిక హక్కు అని, ఇది ప్రత్యేక హక్కుగా కాదని, అన్ని ప్రాంతాలకు సమానంగా ఉండాలని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ మౌలిక వసతుల కేటాయింపులో పాక్షిక వైఖరిని అనుసరిస్తోందని వారు ఆరోపించారు. పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకుని బోయన్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నిరసనలో మహేందర్ రెడ్డి, సంపత్ రెడ్డి, జార్జ్ మరియు మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నార్త్ హైదరాబాద్ ప్రాంతాలను మెట్రో ఫేజ్ 2లో చేర్చాలని, ఈ ప్రాంతానికి తక్షణం మెట్రో కనెక్టివిటీ అందించాలని ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. మా డిమాండ్ స్పష్టమైందని, ప్రతి ఒక్కరూ సమానమైన మౌలిక వసతులు అందించాలని, నార్త్ హైదరాబాద్ ప్రజలు మెట్రో కనెక్టివిటీకి సమానమైన అర్హత కలిగి ఉన్నారని సమితి ప్రతినిధులు వి మహేందర్ రెడ్డి అన్నారు. మెట్రో సాధన సమితి ప్రభుత్వం ఈ అసమానతను వెంటనే పరిష్కరించాలని, హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు సమానమైన అభివృద్ధి సాధ్యమవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్తున్నాయి. అమెరికా ఎన్నికల ఫలితాల్లో కమలా హ్యారిస్ పై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విజయం ఖరారు కావడంతో సూచీలు రాణిస్తున్నాయి. సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు లాభపడి తిరిగి మళ్లీ 80,000 మార్కు అందుకోగా, నిఫ్టీ సైతం 24,400 స్థాయి దాటింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ పైచేయి సాధించడంతో ముఖ్యంగా ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండడం సూచీలకు కలిసొచ్చింది. నిఫ్టీ ఐటీ సూచీ 3% మేర లాభాల్లో కొనసాగుతుంది. ఆ సూచీలో 10 స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్న వేళ డాలర్ ఇండెక్స్ బలపడ్డం ఐటీ స్టాక్స్కు పాజిటివ్గా మారింది. ఆయా కంపెనీలకు అమెరికా కరెన్సీలోనే ఆదాయం వస్తుండడం ఇందుకు కారణమని అనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ వస్తే చైనాపై సుంకాల మోత మోగుతుందన్న కారణంతో డ్రాగన్ దేశంతో పాటు హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం 12:37 సెన్సెక్స్ 745 పాయింట్ల లాభంతో 80,222 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 223 పాయింట్ల లాభంతో 24,436 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఆదాని పోర్ట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, హిందుస్థాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $74.44 వద్ద కొనసాగుతూ ఉండగా, బంగారం ఔన్సు $2,734 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన మంచాల జ్ఞానేందర్ ట్రస్ట్ సేవలు కాశీకి విస్తరించినట్లు ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ గుప్తా తెలిపారు. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మంచాల జ్ఞానేందర్ గుప్తా తన తండ్రి పేరిట ఉన్న ట్రస్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు నిజామాబాద్తో పాటు సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో మంచాల ట్రస్ట్ ద్వారా గత 11 ఏళ్లుగా వైకుంఠ స్వర్గరథం ఉచిత సేవలు అందిస్తున్నట్లు మంచాల తెలిపారు. తాను మొదటిసారి కాశీకి వచ్చిన సమయంలో ఘాట్ వద్ద అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు శవయాత్ర వాహనాలు లేకపోవడంతో చలించిపోయి తన వంతుగా ఒక స్వర్గరథం తయారు చేసి పంపిస్తానని మంచాల జ్ఞానేందర్ కాశీ మోక్ష ట్రస్ట్ సభ్యులకు హామీ ఇచ్చారు. తాను ఇచ్చిన మాట ప్రకారం మంచాల ట్రస్ట్ పేరిట నిజామాబాద్లో స్వర్గరథాన్ని తయారు చేసి ఇక్కడి నుండి గత వారం రోజుల క్రితం స్వర్గరథాన్ని కాశీకి పంపించారు. ఈ రోజు కాశీకి చేరుకున్న స్వర్గరథాన్ని స్థానిక కాశీ మోక్ష ట్రస్ట్ సభ్యులు నీతిదేవ్ అగర్వాల్, కేశవ్ జరం ఆగమయ్య గురుస్వామితో కలిసి మంచాల జ్ఞానేందర్ కుటుంబ సభ్యులు, సతీమణి లక్ష్మీ పవన్, వేదవతి, కేశవ్ తదితరులు కలిసి ఈ వాహనాన్ని ప్రారంభించారు. అక్కడ ట్రస్ట్ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ కాశీలో తన తండ్రి పేరిట సేవలు అందడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. 11 साल से 19,200 पब्लिक को सेवा करे फिनल का, और हमारा ट्रस्ट का पिताजी का नाम पे फ्रीजर बॉक्स रहता निज़ामाबाद में, और वो जो आदमी मर जाता ना वो गांव में मैं 50 आदमी के खाना भी उसी दिन एक ही दिन बेचते, वो 50 मेंबर्स को। ऐसा आज तक 19,200 में करे। और ये मोदी जी का प्यार से मैं भगवत गीता हर घर में हिंदू लोग भगवत गीता रहेगा बोलो तो मैं आज तक भगवत गीता 7th और 300 बुक्स दे दी। मैंने मोदी साहब का साथ में अभी तक बर्थडे है तो बर्थडे को सबको दे थे। और लास्ट टाइम मैं काशी को आए थे, क्या वो पवन भाई मिले हम लोग, तो पवन भाई मिले तो ऐसा इधर ऐसा रहता साहब ऐसा बोलो तो मैं गाड़ी बना के तुम्हारे दे देते, आप काशी मोक्षधाम से वो चालू करें बोले।
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర కులగణన సన్నాహాలు మొదలయ్యాయి. ప్రభుత్వం బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన మొదలు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఆ సర్వేలో నిమగ్నమైంది. తెలంగాణలో ఇంటింటి సర్వే ప్రారంభమైంది. ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరైనా విదేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్లారా, ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా, ఇలా మొత్తం 75 రకాల ప్రశ్నలతో వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో కుటుంబ యజమాని సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్, వారు చేసే వృత్తి, ఉద్యోగ వివరాలను తీసుకుంటున్నారు. కుటుంబంలో ఎవరైనా విదేశాలకు లేదా ఇతర దేశాలకు వెళ్తే ఏ కారణంతో వెళ్లారనేది కూడా చెప్పాలి. ఉన్నత చదువు లేదా ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి లేదా ఇతర అవసరాలకు వెళ్లారా అని కుటుంబ యజమానిని గణకులు అడుగుతున్నారు. విదేశాల్లో యూకే, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు ఐరోపా దేశాలకు వెళ్లినట్లు చెబితే ఒక్కో దేశానికి ఒక ప్రత్యేక కోడ్ నమోదు చేస్తున్నారు. మరే దేశానికి వెళ్లినా ఇతర దేశం అనే కోడ్ నమోదు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఎందరు వలస వెళ్లారు, ఏ కారణంతో బయటకు వెళ్లారనే సమగ్ర సమాచారం సేకరించడానికి ఈ ప్రశ్నలు రూపొందించినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. విద్యా, ఉపాధి, సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రణాళికల కోసం సర్వే చేపట్టినట్లు తెలిపారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు పోతాయని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దీనివల్ల ఎలాంటి కార్డులు పోవని స్పష్టం చేశారు. ఇంటింటి సర్వేకు ప్రజలందరూ సహకరించాలని శ్రీధర్ బాబు కోరారు. ప్రభుత్వం ఇంటింటి సర్వే పేరుతో మహత్తర కార్యక్రమం చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజల సహకారం ఉంటేనే కార్యక్రమాలు విజయవంతమవుతాయని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చి సహకరించాలన్నారు. మోర్తాడ్ సొసైటీ పరిధిలోని వడ్యాడ్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు ప్రారంభించారు. వడ్యాడ్ గ్రామంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందన్నారు. రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, రైతులు మద్దతు ధర పొందాలని వారు కోరారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. రైతులు నిబంధనలకు లోబడి వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బాలమల్లేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగుల నవీన్, నందంగౌడ్, ఎర్రం శ్రీనివాస్, పెండం శ్రీనివాస్, బీజీ గంగాధర్, దాపరవి తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ సొసైటీ ఆధ్వర్యంలో వడ్డాటి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులతో నేను విన్నవించుకునేది ఏమిటంటే సకాలంలో నాణ్యతతో తీసుకొచ్చి సరి అయిన ధరను పొంది సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే సన్నపడ్లకు 500 రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. ఈ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక విధాలుగా ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించడం జరిగింది. పోలీసు శాఖలో ఉచిత మెడికల్ క్యాంప్ను పోలీసు సిబ్బంది సద్వినియోగపరచుకోవాలని అదనపు పోలీస్ కమిషనర్ తెలిపారు. నేడు నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశానుసారంగా నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు ఉచిత మెడికల్ క్యాంప్ను పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి సౌజన్యంతో నిర్వహించగా ముఖ్య అతిథులుగా అదనపు డీసీపీ కోటేశ్వరరావు, అదనపు డీసీపీ బస్వారెడ్డి, అదనపు డీసీపీ శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది ఎల్లప్పుడూ విధుల నిర్వహణలో ఉండడం వల్ల తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని, మనం తీసుకునే అన్ని రకాల ఆహార పదార్థాల్లో కల్తీ చాలా గలదని, కొన్ని వ్యాధులకు గతంలో వైద్యం అందుబాటులో ఉండేది కాదని, కానీ ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో గలవని, ప్రత్యేకంగా ఈసీజీ, 2D ఈకో, బీపీ, కంటి పరీక్ష, ర్యాండమ్ బ్లడ్ షుగర్, సిబిపి, దంత పరీక్షలు మొదలగు వైద్య పరీక్షల ద్వారా ఈ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, మనకు అందుబాటులో గల ఆరోగ్య భద్రతను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి సంవత్సరం ఒక్కసారైనా మన ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించాలన్నారు. ఈ శిబిరంలో దాదాపు 370 మంది సిబ్బంది పరీక్షలు సద్వినియోగపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బోధన్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, పి శ్రీనివాసులు, ఎస్ శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ తిరుపతి శ్రీనివాస్, పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ సరళ, దేవాగౌడ్, పోలీస్ స్టాఫ్ మరియు డాక్టర్లు సందీప్ రావు, ప్రశాంత్, దత్తురాజు, కౌశిక్, రామకోటేశ్వరరావు, సుష్మా నాగసూరి, అజయ్ కుమార్, సాంబశివరావు, వెంకటేష్, సిబ్బంది, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా తదితరులు పాల్గొన్నారు. నగరంలోని దుబ్బాలో గల శ్రీ సీతారామచంద్ర ఆలయంలో అన్నకూటమిని వైభవంగా నిర్వహించారు.
నగరంలోని దుబ్బాలో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో దీపావళి అనంతరం మంగళవారం అన్నకూటమిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరకాండ, విష్ణు సహస్రనామాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ ప్రోడక్ట్ ను వివాహ వేడుకలకు, జన్మదిన వేడుకలకు బహుమతిగా ఇవ్వాలని నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ న్యాయవాది వాగే నరేందర్ పిలుపునిచ్చారు. మన స్నేహితులకు, బంధువులకు శుభకార్యాల్లో ఏదో ఒక రకం గిఫ్ట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఏదో ఒక గిఫ్ట్ బదులు మన ఆరోగ్యాన్ని కాపాడే నాణ్యతతో కూడిన ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ వారి ఉత్పత్తులు నెయ్యి, దూద్ పేడ, పన్నీర్, కోవా, పాలు, పెరుగు తదితర నాణ్యమైన పాలతో తయారైన ప్రొడక్ట్స్ను గిఫ్ట్గా ఇస్తే విజయ డైరీ ఉత్పత్తులను మార్కెట్ చేసిన వారవుతూ ప్రభుత్వ సంస్థకు తోడ్పాటు అందించిన వారవుతారని నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ న్యాయవాది వాగే నరేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పాలసీని అందరూ ఉపయోగించాలని, తాను ఇటీవల దీపావళి పండగ సందర్భంగా విజయ డైరీకి చెందిన 20 కిలోల దూద్ పేడను ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వగా తాజాగా ఎలాంటి కెమికల్ లేకుండా తయారు చేసిన దూద్ పేడను డెలివరీ ఇచ్చారని, వాటిని నా స్నేహితులకు గిఫ్ట్గా ఇవ్వడంతో వారు చాలా సంతోషం వ్యక్తం చేశారని నరేందర్ అన్నారు. మీరు కూడా మీ స్నేహితులకు, బంధువులకు విజయ డైరీ ఉత్పత్తులను గిఫ్ట్గా ఇచ్చి ప్రభుత్వ సంస్థ అభివృద్ధి కోసం కృషి చేయాలని నరేందర్ పిలుపునిచ్చారు. మనం నిజామాబాద్లో ఉన్న విజయ డైరీకి ఏ విధంగా తోడ్పడగలం, మనం వాటిని వాటి సేల్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలం అని సార్ గారు చర్చించడంతో సార్ గారికి నేను చెప్పాను, సార్ ఈ దీపావళికి మనం ఇచ్చే స్వీట్లలో విజయ డైరీ నుండి కొనుగోలు చేస్తే చాలా బాగుంటుందని నేను నా వంతుగా 20 కేజీల దూద్ పేడను ఆర్డర్ చేస్తూ నా యొక్క కస్టమర్లకు మరియు నా శ్రేయోభిలాషులకు పంచడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్లో ఉంటూ అప్పులు ఇచ్చిన వారి వేధింపులకు మరో కుటుంబం బలైంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన చిన్న వ్యాపారం చేసుకునే ఓ కుటుంబం అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 3 కుటుంబ సభ్యులు బాసర గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. తండ్రి, కూతురు గోదావరి నీటిలో గల్లంతయ్యారు. తల్లిని మాత్రం అక్కడ ఉన్న స్థానికులు కాపాడి గోదావరి ఒడ్డుకు తీసుకువచ్చారు. జిల్లా కేంద్రంలోని నాల్కెల్ రోడ్లో నివాసం ఉంటున్న ఉప్పలించి వేణు, భార్య అనురాధ, కూతురు పూర్ణిమ గంజి మార్కెట్లో 2 వ్యాపారస్తులు రోషన్, వికాస్ల దగ్గర సుమారు 3 లక్షల రూపాయల అప్పు తీసుకున్నారు. గంజి వ్యాపారులు చక్రవడ్డీ వేసి అప్పు కట్టమని, లేకుంటే వయసున్న నీ కూతురు సంగతి తేలుస్తామని వేధించడంతో గత్యంతరం లేక బుధవారం ఉదయం బాసర గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్వర్గీయ డివి కృష్ణ తన చివరి శ్వాస వరకు కార్మికులు, కర్షకుల పాలిట పోరాడి వారి అభివృద్ధికి పాల్పడ్డారని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో పీకేటీపీ బీడీ సెంటర్ ముందు సిపిఐ ఎంఎల్ ప్రజాపంత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దుర్గంపూడి వెంకటకృష్ణ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా నాయకులు అరవింద్ మాట్లాడుతూ, కామ్రేడ్ డివి కృష్ణన్న గత 50-55 సంవత్సరాల క్రితం కంటే ముందు తను లేబర్ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఆనాడు కార్మికులకు యాజమాన్యం దోచుకుంటున్నారని గ్రహించి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి కార్మికులకు సేవ, ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలో యజమానుల దోపిడీలకు వ్యతిరేకంగా కార్మికులను, జనాన్ని కూడా గట్టి పోరాటం చేసి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టకుండా పోరాటం చేసిన దుర్గంపూడి వెంకటకృష్ణన్న అట్లాగే ప్రావిడెంట్ ఫండ్ చట్టాన్ని బీడీ కార్మికులకు వర్తించే విధంగా ఉండాలని హైదరాబాద్లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ను కార్మికులతో పోరాటం చేసి నిజామాబాద్కు వచ్చే విధంగా చేసింది డివి కృష్ణ అని కొనియాడారు. డివి కృష్ణ తన చివరి శ్వాస వరకు తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాటం చేస్తూ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ చివరి శ్వాసను వదిలిన డివి కృష్ణకు విప్లవ జోహార్లని తెలిపారు. అలాంటి విప్లవ వీరుని విగ్రహావిష్కరణ కుమార్ నారాయణ భవనం వద్ద ఉంటుందని, ఆయన విగ్రహావిష్కరణకు బీడీ కార్మికులు, ఇతర కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు, కర్షకులు, మేధావులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విగ్రహావిష్కరణను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పీకేటీపీ బీడీ ప్యాకర్స్ పి గంగాధర్, అన్వర్, సాయన్న, ఆనంద్, రమేష్, ఎడ్డన్న, జగదీశ్వర్, బుచ్చిరాములు, పద్మ, కావేరి, మనీషా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని హమల్వాడిలో గల సార్వజనిక్ గణపతి ఆలయంలో బుధవారం గణపతి యజ్ఞం, అభిషేకం వైభవంగా నిర్వహించారు. నగరంలోని హమల్వాడి సార్వజనిక్ గణపతి ఆలయంలో కార్తీక మాసం బుధవారం సందర్భంగా అన్నకూటమి ప్రసాద కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకం, శ్రీ గణపతి యజ్ఞం, పూర్ణాహుతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో బుధవారం 5వ రోజు బృందావన తులసి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో కార్తీక మాసంలో భాగంగా 5వ రోజు బృందావన తులసి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు హాజరై దీపాలంకరణ చేశారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో బుధవారం పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు మాల ధారణ చేశారు.
నగరంలోని సుభాష్ నగర్లో బుధవారం గురుస్వాములు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు అయ్యప్ప భక్తులు మాలధారణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప మాలధారణ నిష్ఠగా పూర్తి చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకంతో ప్రతి ఏడులాగే ఈ ఏడు అయ్యప్ప దీక్ష పూనామని అన్నారు. స్వాములందరికీ స్వామిచరణం. ఈరోజు మేము ఐలాపూర్ గ్రామం నుంచి మా ఐలాపూర్ గ్రామం తరపు నుంచి 26 మంది స్వాములు మాలధారణ చేసుకుని మరియు ఇంకా ఈ 2 రోజులలో ఇంకా 10 మంది స్వాములు మా ఐలాపూర్ మాలధారణ చేసుకోగలుగుతున్నారు. మరియు ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరము మా ఐలాపూర్లో అయ్యప్ప స్వాములు మాలధారణ వేసుకుని ఈ సంవత్సరంతో పాటు నా మాలధారణ 29వసారి. ఈ స్వామి ఈ గంగాధర్ స్వామి 3 సార్లు పాదయాత్ర చేసి ప్రతి సంవత్సరం శబరిమల పాదయాత్ర చేసి కాశీ శబరిమల రామేశ్వరం పాదయాత్ర చేసి గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పీజీలో చేరేందుకు ఈ నెల 15 వరకు గడువు పొడిగించినట్లు జీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో 2024-25 డిగ్రీ పీజీ ఎంబీఏ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గురించి అవగాహన కల్పించడానికి మీడియా సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం ఆర్సీసీ నిజామాబాద్లో డిగ్రీలో 536, పీజీ కోర్సుల్లో 1100 మరియు డిప్లొమా కోర్సుల్లో 20 మంది మొత్తం సుమారు 1700 మంది అభ్యర్థులు ప్రవేశం పొందారు. 2024-25 సంవత్సరానికి ఇప్పటివరకు డిగ్రీ పీజీ కోర్సుల్లో సుమారు 1200 మంది నమోదు చేసుకుని ప్రవేశం పొందారు. ఈ సంవత్సరం గడువు తేదీన నవంబర్ 15 వరకు పొడిగించినట్లు గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఎంబీఏ కోర్సులో ప్రవేశం పొందడానికి ఐసెట్లో క్వాలిఫై అయి ఉండాలని లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించే అర్హత పరీక్షకు ఈ నెల 8లోగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకుని 9న నిర్వహించే పరీక్షకు హాజరు కావచ్చని ప్రాంతీయ సమన్వయకర్త రంజిత్ తెలిపారు. డిగ్రీ 2 మరియు డిగ్రీ 2nd మరియు 3rd ఇయర్ పీజీ 2వ సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించడానికి కూడా గడువు ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించబడిందని తెలిపారు. పూర్తి వివరాలకు www.brAOU.ac.in వెబ్సైట్ లేదా 7382929612 సంప్రదించాలని సూచించారు. కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా యూజీ పీజీ కోర్సెస్ మనము అడ్మిషన్స్ కొరకు కలిపి 1656 అడ్మిషన్స్ జరిగినాయి. అదేవిధంగా 24-25లో చూసుకున్నట్టయితే యూజీ 261 మెంబర్సు, పీజీ 896 మెంబర్సు, డిప్లొమాలో 25, అంటే టోటల్గా 1182 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. నవీపేట్ మండల వ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే పలు గ్రామాల్లో సర్వేను తహసీల్దార్ వెంకటరమణ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కులగణన కుటుంబ సర్వే కార్యక్రమాన్ని నవీపేట్ మండల వ్యాప్తంగా అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా వారు ఇంటింటికి వెళ్లి డోర్లకు స్టిక్కర్లు అంటించారు. ఈ సర్వేలో ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ ఉద్యోగులు ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద అందుబాటులో ఉండి కుటుంబ వివరాలు తెలపాలని సూచించారు. మండల వ్యాప్తంగా 110 మందితో ఈ సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రవేశపెట్టినటువంటి సోషియో ఎకనామిక్ సెన్సెస్ సర్వేలో భాగంగా ఈరోజు మనకు మండలంలోని 32 జీపీలలో హౌస్ లిస్టింగ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను ఈరోజు అభంగపట్నం, అబాపూర్ మరియు మహంతం గ్రామాలను విజిట్ చేశాను. ఇందులో అన్ని గ్రామాలలో ఈరోజు సోషియో ఎకనామిక్ సెన్సెస్ సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన మండలంలో 110 ఎన్యూమరేటర్స్ని మనం డిప్లాయ్ చేయడం జరిగింది. ఇందులో టీచర్సు, పంచాయత్ సెక్రటరీసు, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్సు, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వకుంటే ఎట్లా బతుకుతారని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా చౌక్లో ఒకరోజు దీక్ష ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీక్షను సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి జంగం గంగాధర్కు పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. అనంతరం దీక్షను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, పంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి జంగం గంగాధర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. కార్మికులను పర్మనెంట్ చేస్తామని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని అనేక హామీలు ఇవ్వడమే కాక కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టారన్నారు.
ఇప్పటికైనా కార్మికుల తక్షణ సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్య మిత్రాలు సమ్మె చేసి వేతనాలు పెంచుకున్నారన్నారు. వీరు స్ఫూర్తి తీసుకుని నేటి తరం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాం, యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు సాగర్, జిల్లా నాయకులు పద్మరేఖ, పోషెట్టి, పసియోదిల్, లాలు, గంగారాం, సాయిలు, లక్ష్మీ, భూమయ్య, అనిత, సాయమ్మ, పద్మరావు, రాములు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపివ్వడం జరిగింది. అందులో భాగమే ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఒక్కరోజు దీక్షను నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నదే. ఏంటంటే మల్టీపర్పస్ విధానం ఒక్క కార్మికుడు 3-4 రకాలుగా పనిచేయాలన్నది. డ్రైవింగ్ వచ్చినా లేకున్నా డ్రైవింగ్ చేయాలన్నది, ఏదైతే ఎలక్ట్రిసిటీ వచ్చినా రాకున్నా ఖమ్మం ఎక్కాలన్నది. అనేక రకాలుగా పెన్ను పట్టిన కారోబార్ని పౌడబట్టిస్తూ ఉన్నది ప్రభుత్వాలు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటమే అమరవీరులకు నిజమైన నివాళి అని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు అన్నారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలో ప్రభాత బేరి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. దాసు మాట్లాడుతూ రెక్కలు తప్ప ఆస్తులు లేని శ్రమ జీవుల కోసం పోరాడి అమరత్వం పొందిన నాయకుల త్యాగాలను స్మరించుకుంటూ శ్రమ దోపిడీ లేని వ్యవస్థకై పోరాడతామని ప్రతిజ్ఞ పూనుదామని ఆయన తెలిపారు. నవంబర్ 8న ఆర్మూర్లో జరిగే అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆయన అన్నారు. జీవిత భద్రతపై సమాన పనికి సమాన వేతనంకై ఐఎఫ్టియు పోరాడుతుందని ఆయన తెలిపారు. పీడిత జనుల కోసం నిర్బంధానికి ఎదురు నిలిచి దేశభక్తితో ఉద్యమించడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. ఈ సమావేశంలో జక్రాన్పల్లి మండల అధ్యక్షులు సూపర్ గంగాధర్, నాయకులు రాజన్న, శేఖర్, సాయిలు, సర్వర్ లక్ష్మి, రాజగంగు, రేణుక తదితరులు పాల్గొన్నారు. కార్మిక హక్కుల కోసం, కార్మిక రాజ్యం కోసం, కార్మిక జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి, అదేవిధంగా ప్రజల కోసం తన నిండు జీవితాలను అర్పించినటువంటి అమరవీరులను స్మరిస్తూ ఈ నెల 8వ తేదీన ఆర్మూర్ పట్టణంలో అమరవీరుల స్మారక సభ నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ఐఎఫ్టియు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, అదేవిధంగా న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకులపాపయ్య అతిథిగా, అట్లాగే ఐఎఫ్టియు నాయకులు శివాజీ, ఇంకా ప్రజా సంఘాల నాయకులు ఈ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఎందుకంటే పుట్టడం గొప్ప కాదు, ప్రజల కోసం, జనం కోసం, ఈ సమాజ మార్పు కోసం తమ జీవితాన్ని కానీ తన ప్రాణాన్ని త్యాగం చేయడం చాలా గొప్ప విషయం. మున్సిపల్ కార్మికులు ఆర్మూర్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ కోరారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు సైతం అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ లావణ్య మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి పారిశుద్ధ్య కార్మికులు కృషి చేయాలని, ఎక్కడా చెత్తా చెదారం లేకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్మికుల సమస్యలు సైతం త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులు తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించడంతో పాటు ఐడి కార్డులు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌలి, పారిశుద్ధ్య కార్మికులు తదితరులున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది. వారి సమస్యల్ని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. వారి సమస్యలకు తక్షణ పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేస్తామని వారికి హామీ ఇచ్చాము. అదేవిధంగా వారు కూడా ఆర్మూర్ మున్సిపాలిటీలో కూడా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పరిసరాలను శుభ్రంగా ఉంచాలని వారికి సూచించడం జరిగింది. అదేవిధంగా సమయపాలన కూడా సక్రమంగా నిర్వహించాలని వారికి చెప్పడం జరిగింది. రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు జగిత్యాల ఓల్డ్ హై స్కూల్ విద్యార్థి ఎంపికయ్యారు. ఈ నెల 8 నుండి హైదరాబాద్లో జరగబోయే రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ అండర్ 14 బాల బాలికల పోటీలకు ఓల్డ్ హై స్కూల్ జగిత్యాలలో 8వ తరగతి చదువుతున్న అక్షిత్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అక్షిత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాస్కెట్బాల్ టీంకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రకళ, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఆనందరావు, సూర్యప్రకాష్, శ్రీనివాస్, పద్మ, విద్యాదేవి, సురేందర్, మల్లికార్జున్, అరుణ, సంజయవయ్య, సుమలత, ప్రముఖ వ్యాపారవేత్త అశోక్ అక్షిత్కు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనేందుకు అవసరం ఒక జత షూస్ ను అందజేశారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మోర్తాడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు పేర్కొన్నారు.
దోన్పాల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎన్డీసీసీబీ చైర్మన్ మోత్కు భూమన్న, సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. సన్నరకం ధాన్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇవ్వనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినందుకు గాను రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం రైతులకు క్వింటాల్కు ఏ గ్రేడ్ రకం ధాన్యానికి 2320 రూపాయలు, బి గ్రేడ్ రకం ధాన్యానికి 2300 రూపాయల మద్దతు ధర ఇస్తుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీపీ డైరెక్టర్ మోత్కు భూమన్న, సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, డైరెక్టర్లు ముత్యాల లక్ష్మణ్, భూమన్న, మాజీ రైతు బంధు అధ్యక్షుడు దేవన్న, మాజీ సర్పంచ్ దేవన్న, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం రవి, ఉప సర్పంచ్ రమేష్, వేడీసీ అధ్యక్షుడు ముత్యం, మాజీ రైతు బంధు గ్రామాధ్యక్షుడు గంగాధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ సొసైటీ పరిధిలో దోన్పాల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ సన్న రకానికి మా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 500 బోనస్ ఇస్తున్నందుకు రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేల్పూర్లో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కులగణన కుటుంబ సర్వే కార్యక్రమాన్ని పచ్చల నడుకుడ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా వారు ఇంటింటికి వెళ్లి ఇంటికి స్టిక్కర్లు అతికించారు. సుమారు 1300కు పైగా ఇండ్లు ఉంటాయని, సర్వేలో 11 మంది ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ ఉద్యోగులు, ఎన్యూమరేటర్లు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద అందుబాటులో ఉండి కుటుంబ వివరాలు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ నవనీత, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మల్లేష్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, సొసైటీ డైరెక్టర్ గట్టవతల నర్సయ్య, నచ్చన్నగారి గంగారెడ్డి, అంగన్వాడీ టీచర్లు వసంత, రాధా తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. పొతంగల్ మండలంలోని జల్లాపల్లి ఉర్దూ పాఠశాలలో మంగళవారం బదిలీపై వెళ్లిన ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయులకు వేడుకలు పలుకుతూ కొత్తగా వచ్చిన వారికి స్వాగతిస్తూ సామాజిక సేవాకర్త ఎంఏ హకీం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంఏ హకీం మాట్లాడుతూ ఉపాధ్యాయులు కొన్ని సంవత్సరాలుగా జల్లపల్లి పాఠశాలలో తమ సేవలను అందించి ఎందరో విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధించి తీర్చిదిద్దారన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయం చేసుకుంటూ పాఠశాలకు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా వారు పనిచేశారని గుర్తు చేసుకున్నారు. నలుగురు టీచర్ బదిలీపై వెళ్ళినారు. చాలా మంచి టీచర్స్, అమూల్యమైన టీచర్స్ మేము ఇవాళ పోగొట్టుకుంటున్నాం. బహుశా ఇలాంటి టీచర్స్ మళ్ళీ మా ఊరికి రారేమో, మళ్ళీ వీళ్ళకన్నా మంచిగా వస్తారేమో అని ఆశ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్నకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు. వివక్షను రూపు మాపడానికే కులగణన చేపడుతున్నాం. తెలంగాణలో కులగణన దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుంది. హైదరాబాద్ బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో మేధావులు, సామాజికవేత్తలతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆర్థిక, సామాజిక, ఉపాధి, కుల వివరాల సేకరణకు నిర్వహించే ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు సహకారం అందించాలి. దర్పల్లి మండలం సీతాయిపేటలో ఇంటింటా సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటా సర్వే ప్రారంభం. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం బలి. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో కూతురితో సహా కలిసి భార్యాభర్తల ఆత్మహత్యా యత్నం. తల్లిని కాపాడిన గజ ఈతగాళ్లు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడంతో స్టాక్ మార్కెట్కు జోష్. మళ్లీ 80,000 మార్క్ అందుకొన్న సెన్సెక్స్. దేశంలో ఉన్న ఓబీసీలకు తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారుతుంది. రాహుల్ గాంధీ పర్యటనపై వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో మీడియా సమావేశం నిర్వహించిన ఈరవత్రి అనిల్.
సైబర్ జాగృత దివస్ కార్యక్రమం ద్వారా సీనియర్ సిటిజన్స్ ను చైతన్యం చేయాలి. అదనపు పోలీస్ కమిషనర్ వెల్లడి. జాతీయ స్థాయి తైక్వాండో క్రీడల్లోనూ ఇందూరు సత్తా చాటాలి. ఇందూరు బిడ్డ తైక్వాండో క్రీడాకారిణి సాయి ప్రసన్నను అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన నాశెట్టి సుమన్ కుమార్. శుభాకాంక్షలు తెలిపిన పలు ఉద్యోగ సంఘాల నాయకులు. కాశీకి విస్తరించిన మంచాల జ్ఞానేందర్ ట్రస్ట్ సేవలు. నిజామాబాద్ నుంచి కాశీకి స్వర్గరథాన్ని పంపి కాశీ ట్రస్ట్ సభ్యులకు స్వర్గరథాన్ని అప్పగించిన మంచాల జ్ఞానేందర్. కార్తీక బుధవారం సందర్భంగా అయ్యప్ప ఆలయానికి భక్తుల సందడి. పెద్ద ఎత్తున అయ్యప్ప మాలధారణ స్వీకరించిన భక్తులు. జగిత్యాల పట్టణంలో 10వ వార్డులో అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.